వార్తల వివరాలు చూస్తే గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం విధ్వంసమైందని, వెలిగొండ ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరితో పాటు ఉదయగిరి, కడప, బద్వేలు ప్రాంతాల్లోని 4.35 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అభివృద్ధి చేసే ప్రభుత్వానికి అండగా నిలవాలని, రాబోయే ఎన్నికల్లోనూ కూటమిని 100% గెలిపించాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని దోర్నాల మండలం గంటవానిపల్లిలో 456 కోట్లతో చేపట్టనున్న వెలుగొండ ప్రాజెక్టుకు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రైతులతో కలిసి పనులను పరిశీలించి అధికారులతో ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం విధ్వంసమైందని, వెలుగొండ ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. పనులు పూర్తి కాకుండానే గత పాలకుడు ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తూ ప్రజలను మోసం చేశారని, నిజంగా పనులు పూర్తయి ఉంటే తాను ఇప్పుడు రావాల్సిన అవసరం ఉండేది కాదని దుయ్యబట్టారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరితో పాటు ఉదయగిరి, కడప, బద్వేలు ప్రాంతాల్లోని 4.35 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇంకా 2,540 కోట్లు అవసరమని, గత 20 నెలల్లోనే 540 కోట్లు ఖర్చు చేసి పనులను వేగవంతం చేశామని వివరించారు. ప్రజల సౌకర్యార్థం మార్కాపురం, మదనపల్లి, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేసి తమ మాట నిలబెట్టుకున్నామని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో 94% స్ట్రైక్ రేటుతో అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి చేసే ప్రభుత్వానికి అండగా నిలవాలని, రాబోయే ఎన్నికల్లోనూ కూటమిని 100% గెలిపించాలని ఆయన కోరారు. ఒట్టొట్టి ప్రాజెక్టుకి రిబ్బన్ కట్ చేశాడు, అవునా కాదా అని అడుగుతున్నా. నీళ్లు వచ్చాయా మీకు? ప్రాజెక్టు పూర్తయిందా? అడిగే ధైర్యం ఉందా మీకు? అడగరు ఉందా మీకు? నిలదీస్తారా మీరు? అడుగుతారా మీరు? ఇది మోసం అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఎప్పుడైనా సరే మిమ్మల్ని మోసపెట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తే చేస్తానని చెప్తా, చెయ్యలేకపోతే చెయ్యనని చెప్తాను తప్ప ఒట్టొట్టే మాటలు చెప్పే మోసం చెయ్యను, చెయ్యబోనని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, ఈ ప్రాజెక్ట్ ను ఒకసారి మీరు చూస్తే అతి పెద్ద ప్రాజెక్ట్ ఇది. దీనికి 9,000 కోట్ల రూపాయలు కావాలి. మొత్తం మీరు ఒకసారి చూస్తే 9,081 కోట్లు కావాలి. ఇప్పటి వరకు 5,458 కోట్లు ఖర్చు పెట్టాం. ఇందులో కూడా భూసేకరణకి 484 కోట్లు ఖర్చు పెట్టాం. పునరావాసానికి 184 కోట్లు ఖర్చు పెట్టాం. అటవీ అనుమతుల కోసం 437 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ప్రాజెక్టు 2 విభాగాలుగా విభజించాం. ఫేజ్ 1 2,042 కోట్లు కావాలి. ఫేజ్ 2 1,900 కోట్లు కావాలి. ఈ జిల్లాలో మెజారిటీ ప్రాంతాలు మెట్ట ప్రాంతాలు కాకుండా అన్ని ప్రాంతాలకు నీళ్ళిచ్చే అవకాశం వస్తుంది. తమ్ముళ్ళు, ఇన్ని పనులుంటే 1924లో వీళ్ళు ఖర్చు పెట్టింది 500 కోట్లు. 500 కోట్లు పనులు చేశారు. పనులు అయిపోయాయని మీకు పంగనామాలు పెడితే ఏమనాలా మిమ్మల్ని అడుగుతున్నా. ఇది మోసం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దగా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరిప్పుడు కూడా మొన్న 2 సీట్లు గెలిపించారు. ఇదే ఒంగోలు పార్లమెంట్ లో ఎర్రగొండపాలెం, దర్శిని గెలిపించారంటే నేను నిజంగానే బాధపడుతున్నా. రాష్ట్రం మొత్తం 1 సైడ్ ఎన్నికలు జరిగాయి. ఈ ఒంగోలులో బ్రేక్ పడింది. ఇప్పుడు బ్రేకులు తీస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, కులము కాదు కావాల్సింది, మతం కాదు కావాల్సింది. మీకు ఎవడు మంచి చేస్తే వాడికి అండగా ఉంటే మీ జీవితాలు బాగుపడతాయి. అవునా కాదా?
వెనుకబడిన ప్రాంతాలకు అండగా ఉంటా, పేదలకు అండగా ఉంటా, నిరుపేదలకు తోడుగా ఉంటా, రైతన్నకి వెన్ను తట్టి నిలబెట్టి రైతే రాజుగా చేస్తాను. ఎవరు తిట్టినా నేను లెక్క పెట్టుకోను. నేను బతికేది మీకోసరం, నేను పనిచేసేది ఈ రాష్ట్రం కోసరం. అనునిత్యం రోజుకి 16-18 గంటల పనిచేస్తున్నానంటే నా రాష్ట్రం బాగుండాలి, నా ప్రజల జీవన ప్రమాణాలు బాగుండాలి. ఎస్ఎంఏ టైప్ 1తో బాధపడుతున్న కర్నూలుకు చెందిన పునర్విక అనే బాలిక చికిత్స కోసం దాతలు స్పందించి 10 కోట్ల రూపాయలు సమకూర్చడం హర్షణీయమని మంత్రి నారా లోకేష్ అన్నారు. మిగిలిన 6 కోట్లు సమకూర్చడం తన బాధ్యత అని చెప్పారు. ప్రతి ఒక్కరూ సాయం అందించాలని పిలుపునిచ్చారు. ఎస్ఎంఏ టైప్ 1తో బాధపడుతున్న కర్నూలుకు చెందిన పునర్విక అనే బాలిక చికిత్సకు సాయం చేసేందుకు మంత్రి నారా లోకేష్ ముందుకొచ్చారు. సాయం చేయాలని బాలిక తల్లిదండ్రులు ఎక్స్లో అభ్యర్థించడంతో మంత్రి స్పందించారు. ఈ అరుదైన వ్యాధితో కండరాలు క్రమంగా బలహీనపడతాయన్నారు. ఈ స్థితిలోనూ ధైర్యంగా పునర్విక పోరాడుతున్న తీరును కొనియాడారు. ఆమె ఇంజెక్షన్కు 16 కోట్లు అవసరమని పేర్కొన్నారు. ఇప్పటికే దాతలు స్పందించి 10 కోట్లు సమకూర్చడం హర్షణీయమన్నారు. మిగిలిన 6 కోట్లు సమకూర్చడం తన బాధ్యత అని చెప్పారు. ప్రతి ఒక్కరూ సాయం అందించాలని కోరారు. ఈ అంశంపై లోకేష్ స్పందించడంపై సినీ నటుడు మంచు మనోజ్ కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం సార్. గౌరవనీయులైన నారా లోకేష్ గారికి మా విన్నపం అండి. నా పేరు జేమ్స్ సురేష్ కుమార్, మా వైఫ్ పుష్పావతి, నా కూతురండి పునర్వికశ్రీ. తనకు వచ్చేసి ఎస్ఎంఏ టైప్ 1 అనే డిసీజ్ ఉందండి, జెనెటిక్ ప్రాబ్లం అంటారు. వచ్చేసి ఈ ట్రీట్మెంట్ మన ఇండియాలో లేదు సార్, ఫారెన్లో ఉంటుంది అని డాక్టర్స్ చెప్పారు. ఆల్మోస్ట్గా 2 years లోపు ఇంజెక్షన్ వేయించాలి. ఆ ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి దగ్గర 16 కోట్లు అని చెప్పి అన్నారు సార్. ప్రజెంట్ వచ్చేసి పాపకి 11 నెలలు. ఈ డిసీజ్ వచ్చేసి 5 months తర్వాత బయటపడింది సార్. మేము హైదరాబాద్లో రెయిన్ హాస్పిటల్లో చేయించుకుంటున్నాము. సార్ చెప్పింది ఏంటంటే వితిన్ ఒక 1 year 1.5 year ఇంజెక్షన్ వేస్తే తను బాగుంటుంది, లైఫ్ టైం తక్కువ ఉంటుంది అని చెప్పారు. ఇప్పటిదాకా 11 months సార్. ప్రజెంట్గా పాప బాగానే ఉంది, త్వరగా ట్రీట్మెంట్ చేసి తను బతుకుతుంది సార్. ఇంకొకటి ఇలా ఉందని చెప్పేసి నేను ఎలాగైనా నా పాపను కాపాడుకోవాలని చెప్పేసి ముందుకు వచ్చాను సార్. అలాగే గవర్నమెంట్ సపోర్ట్ కోసం, పబ్లిక్ సపోర్ట్ కోసం ముందుకు వచ్చాను. దాదాపుగా పబ్లిక్ నుంచి అంటే జనాభా నుంచే ఇప్పటిదాకా దగ్గర 10 కోట్ల దాకా అమౌంట్ వచ్చింది సార్. రిమైనింగ్ ఒక 6 కోట్లు ఉన్నాయి. అది కూడా మీ ద్వారా మీరు కనుగరిస్తే ఖచ్చితంగా మా పాప ఇంజెక్షన్ వస్తుంది. ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేసి మా పాపని ట్రీట్మెంట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. రాష్ట్రంలో 14 సంవత్సరాలు నిండిన సుమారు 3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా HPV వ్యాక్సిన్ ఇవ్వనున్నామని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. తొలి విడత కింద ఇప్పటికే కేంద్రం నుంచి 1,90,890 డోసుల వ్యాక్సిన్ రాష్ట్రానికి వచ్చినట్లు పేర్కొన్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించే ఈ వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 28న ప్రధాని మోడీ రాజస్థాన్లోని అజ్మీర్లో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని, దీనికి అనుగుణంగా రాష్ట్రంలో జరిగే ప్రారంభ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రంలో కోల్డ్ చైన్ సదుపాయం కలిగిన 1683 ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు. తొలి విడత కింద ఇప్పటికే కేంద్రం నుంచి 1,90,890 డోసుల వ్యాక్సిన్ రాష్ట్రానికి వచ్చిందని తెలిపారు. బాలికలకు వ్యాక్సిన్ ఇచ్చే ముందు తల్లిదండ్రుల్లో ఒకరి సమ్మతి తప్పనిసరని, వ్యాక్సిన్ వేశాక సర్టిఫికేట్ ఇస్తారు. సుమారు 3 నెలల పాటు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది. 14 ఏళ్లు నిండి 15 ఏళ్లలోపు కలిగిన బాలికలు రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 23,957 మంది ఉన్నారు. తక్కువగా పోలవరం జిల్లాలో 2,777 మంది బాలికలు ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సభ్యులు రామ్గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ, కావలి గ్రీష్మ ప్రసాద్ ఎమ్మెల్సీ, పేరాబత్తుల రాజశేఖర్ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ తరపున మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ క్రమంలో జల్ జీవన్ మిషన్ అమలు పురోగతిపై సభకు వివరాలు వెల్లడించారు. తాగునీటి పథకానికి ఇప్పటి వరకు 4,162.95 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ కింద మొత్తం 41,840 సింగిల్ విలేజ్ స్కీమ్ మరియు 8 మల్టీ విలేజ్ స్కీమ్స్ అమలులో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా 50% ప్రాతిపదికన 2028 కల్లా
ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకునే విధంగా ప్రతి ఇంటికి కుళాయి అందించాలి. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత నీటికి కొరవ ఎక్కడ లేకుండా ఉండడానికి కోసం కేంద్ర ప్రభుత్వం అందించిన ఈ కార్యక్రమం దురదృష్టకరం. మన రాష్ట్రంలో దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోయాం అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు మొదటి ప్రశ్నకు సమాధానం అండి. 2024 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వం 2254.89 కోట్లు విడుదల చేయగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేవలం 1649.68 కోట్లు విడుదల చేసింది అధ్యక్ష. ఈ మొత్తం 3904 కోట్లు కలుపుకుంటే ఈ కాలంలో ఖర్చు చేసిన మొత్తం 4002.78 కోట్ల అధ్యక్ష. 2024 మార్చి నుండి ప్రస్తుతం 2025 వరకు కేంద్ర ప్రభుత్వం కేవలం 70 కోట్లు విడుదల చేయగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1177.08 కోట్లు విడుదల చేసింది అధ్యక్ష. ఈ కార్యక్రమంలో జల్ జీవన్ మిషన్ కింద మొత్తం 1247.08 కోట్లు ప్రత్యేకంగా కేటాయించి 1498.78 ఖర్చు చేశాం అధ్యక్ష. ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలతోటి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి సపోర్ట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నా ఆంధ్రప్రదేశ్లో మాత్రం అన్యాయంగా గత పాలకులు 5 సంవత్సరాల్లో కేవలం 2800 కోట్ల రూపాయలే మనం ఉపయోగించుకోగలిగాం అధ్యక్ష. ఇది భారతదేశంతో పోల్చుకుంటే కేవలం 1.12% of 2,08,000 crores we could use Adhyaksha for our state. చేనేత రంగం భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని, ఈ రంగాన్ని కాపాడటం, అభివృద్ధి చేయటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రభుత్వం తరపున చేనేత కళాకారులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 25 నుండి మార్చి 22 వరకు నిర్వహించబడుతున్న ఈ ప్రదర్శనను సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ తప్పక సందర్శించి చేనేత మరియు హస్తకళ ఉత్పత్తులను కొనుగోలు చేసి కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. నగరంలోని సత్యనారాయణపురం ఫుడ్ జంక్షన్ బీఆర్టీఎస్ రోడ్డు వద్ద ఉన్న ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాల ప్రాంగణంలో ఫిబ్రవరి 25 నుండి మార్చి 22 వరకు నిర్వహించనున్న భావన ఋషి చేనేత హస్తకళ కార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో చేనేత హస్తకళ ప్రదర్శనను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా రిబ్బన్ కట్ చేసి ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో చేనేత కళాకారులకు ప్రోత్సాహం కల్పించేలా ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు కావడం ఎంతో సంతోషకరమన్నారు. ప్రతి సంవత్సరం విజయవంతంగా నిర్వహిస్తున్న ఈ ఎగ్జిబిషన్ ఈసారి మరింత విస్తృత స్థాయిలో నిర్వహించబోతోందని, ప్రభుత్వ అనుమతులతో దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల నుండి మాస్టర్ వీవర్స్ చేనేత కళాకారులు పాల్గొని తమ ఉత్పత్తులను నేరుగా ప్రజలకు విక్రయించే అవకాశం కల్పించబడిందన్నారు. ముఖ్యంగా మంగళగిరి, పోచంపల్లి వంటి ప్రసిద్ధ హ్యాండ్లూమ్ చీరలు, వివిధ రాష్ట్రాల కాటన్ వస్త్రాలు, హస్తకళ వస్తువులు, గృహ అలంకరణ ఉత్పత్తులను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచడం విశేషమన్నారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా చేనేత కళాకారులచే అమ్మకాలు జరగడం వల్ల కళాకారులకు పూర్తి లాభం చేకూరుతుందని, వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు తక్కువ ధరకు లభిస్తాయన్నారు. ధరల పరంగా మాత్రమే కాకుండా నాణ్యత పరంగా కూడా ఈ ప్రదర్శన విశిష్ట స్థాయిలో ఉందని, ఇతర రాష్ట్రాల ప్రత్యేక ఉత్పత్తులను ఒకే వేదికపై చూసే అరుదైన అవకాశం ప్రజలకు లభిస్తుందన్నారు. చేనేత రంగం భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని, ఈ రంగాన్ని కాపాడటం, అభివృద్ధి చేయటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రభుత్వం తరపున చేనేత కళాకారులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న 10 రాష్ట్రాల్లో చేనేత కళాకారులను ప్రోత్సహించడానికి, వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులు అమ్ముకునేదానికి ఒక వేదిక కావాలి. ఆ వేదిక ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఘంటసాల సంగీత కళాశాల ఏర్పాటు చేయడం సంతోషం. మరి ఇప్పుడే ఎగ్జిబిషన్ ప్రారంభించుకోవడం జరిగింది. దీంట్లో అన్ని రకాల వస్తువులు, ముఖ్యంగా చేతి వృత్తులు, చేనేత వస్తువులు, హ్యాండ్మేడు, క్లాత్స్, మంగళగిరి, పోచంపల్లి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అన్ని కాటన్ అన్నీ కూడా సరసమైన ధరలకి, ప్రజలకు అందుబాటులో ఉన్న ధరలకు అందుబాటులో తీసుకొచ్చారు. ఇక్కడ సంతోషం. దీన్ని ప్రజలందరూ కూడా సందర్శించాలా. అసలు ఇతర రాష్ట్రాల నుంచి వీళ్ళు తీసుకొచ్చిన ఈ వస్తువులు ఏ విధంగా ఉన్నాయి, ఏంటి, ధరలు ఎలా ఉన్నాయని చూడాలా. నాణ్యత కలిగినటువంటి ఇలాంటి చేనేత కళాకారులని, చేనేత వస్తువుల్ని ప్రోత్సహించాలా.
ఉగాది రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ప్రదర్శన ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ప్రవేశం ఉచితం. వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత కళాకారులంతా ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారండి. మనకి ఇక్కడ వచ్చేసి చీరాల, మంగళగిరి, నారాయణపేట శారీసు, కలంకారీ శారీసు, నైటీసు, షూటింగ్ షర్టింగు అన్ని వివిధ రకాల చేతి వృత్తుల వాళ్ళంతా ఇక్కడ ఈ ప్రదర్శనలో స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. నాకు విజయవాడ ఎప్పుడూ చేనేత ఉత్పత్తులు చక్కగా కొనుగోలు చేసి ఆదరిస్తూ ఉంటారు. అలాగే ఈ ఉగాది సందర్భంగా, రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేశాం. మాకు చేనేత ఉత్పత్తులు కొనుగోలు చేసి ప్రదర్శన తిలకించి చేనేత ఉత్పత్తులు కొనుగోలు చేసి నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో వెలుగు విఓఏ, మెప్మా వంటి స్కీమ్ వర్కర్లకు నెలకు 8,000 రూపాయల జీతంతో బతకలేక పస్తులు ఉంటున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలన్నింటికీ విఓఏ, ఆర్పీలతో వెట్టి చాకరీ చేయించుకుంటున్న పాలకులు వారి ఆరోగ్యం గురించి పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెలుగు, విఓఏ, మెప్మా వంటి స్కీమ్ వర్కర్లను ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కనీస వేతనాలు, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని కోరుతూ నగరంలోని గాంధీనగర్ ధర్నా చౌక్లో ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానికి అంటుతున్న తరుణంలో నెలకు 8,000 రూపాయల జీతంతో బతకలేక వాళ్లు పస్తులు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలన్నింటికీ విఓఏ, ఆర్పీలతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్న పాలకులు వారి ఆరోగ్యం గురించి పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. కనీస వేతనాలు అమలు చేయకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. గ్రామీణ పట్టణ పేదరిక నిర్మూలన పథకంలో క్షేత్రస్థాయిలో అవినీతి జరుగుతుంది అనడం ప్రజలను మోసగించడమేనని పేర్కొన్నారు. 10,000 రూపాయలతో ఎలా బతుకుతారు? ఈ గ్రూపుల కోసం నిరంతరంగా బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతూ ఉండాలి. గ్రూపులు సమావేశాలు జరుపుతుండాలి, వాళ్ళకి సహాయం చేస్తూ ఉండాలి. ఒక నిరంతరమైనటువంటి చాకరీ చేస్తున్నటువంటి మీకు 10,000 రూపాయలు, అది కూడా 3 సంవత్సరాలు. విఓఏలకైతే 3 సంవత్సరాల తర్వాత తీసేస్తామని మెడ మీద కత్తి పెట్టి చేయించుకుంటున్నారు. మన పోరాటాల తర్వాత ఆర్పీలకు ఎత్తేసారు దాన్ని. విఓఏలకు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, సీసీలుగా, సీఓలుగా ప్రమోషన్ సౌకర్యాలు కల్పించాలని, అలాగే పొదుపు మహిళల దగ్గర ప్రభుత్వం వసూలు చేసిన మహిళా మార్ట్ల పేరుతోటి, అభయాస్తం పేరుతోటి, స్వావలంబన పేరుతోటి కలెక్ట్ చేసిన కోట్లాది రూపాయలు తిరిగి వాళ్ళకి చెల్లించాలనే డిమాండ్ల సాధన కోసం ఏపీ వెలుగు విఓఏ ఉద్యోగుల సంఘం, ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం 2 సంఘాలుగా కలిసి ఈరోజు రాష్ట్ర ధర్నా విజయవాడ అలంకార సెంటర్లో నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తే మంచిది, లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటానికి సిద్ధమవుతాం. డ్రగ్స్ రహిత సమాజం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జాతరను తలపించేలా డ్రగ్స్ పై దండయాత్ర, అవగాహన ర్యాలీ, డీజే సౌండ్స్తో సైకిల్ ర్యాలీ దద్దరిల్లింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విలక్షణ నటుడు సుమన్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జాతరను తలపించేలా డ్రగ్స్పై దండయాత్ర, అవగాహన ర్యాలీ, డీజే సౌండ్స్లతో సైకిల్ ర్యాలీ దద్దరిల్లింది. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో చేపట్టిన డ్రగ్స్పై అవగాహన ర్యాలీ 30వ రోజుకు చేరుకుంది. పోలీసు వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డ్రగ్స్పై అవగాహన సైకిల్ ర్యాలీ నందిగామ మండలంలోకి వచ్చిన సందర్భంగా నందిగామ పోలీస్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం పలువురు పోలీసు ఉన్నతాధికారులు, దేవాదాయ శాఖ సిబ్బంది, ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, విద్యాసంస్థల అధ్యాపకులు, విద్యార్థులు, యువతీ యువకులు, సామాజిక కార్యకర్తలు, వ్యాపారవేత్తలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలన్నారు. అనంతరం మీడియాతో హీరో సుమన్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న సమాజంలో డ్రగ్స్ ఎంతో ప్రమాదకరంగా మారిందని, ముఖ్యంగా ఎంతోమంది విద్యార్థులు డ్రగ్స్కు బానిసవుతున్నారని, ఈ డ్రగ్స్కు బానిసై పిల్లలు వారి జీవితాలను మానసికంగా, శారీరకంగా వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే కాకుండా తల్లిదండ్రులను ఎన్నో రకాలుగా నరకయాతనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరు చేస్తున్న పనులకు ఇంట్లో పెళ్లి కావాల్సిన ఆడపిల్లలకు పెళ్లి కాకపోవడం వంటి సమస్యలు ఎంతోమంది తల్లిదండ్రులు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారని వాపోయిన సుమన్, డ్రగ్స్కి బానిసైన పిల్లల మైండ్ తమ కంట్రోల్లో లేకపోవడం వంటి ఎన్నో సమస్యలకు కారణమవుతుందన్నారు. మంచి ఆరోగ్యం కోసం డ్రగ్స్ వంటి అలవాట్లు ఉన్న వ్యక్తులు డ్రగ్స్ మానేసి ఎక్సర్సైజ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, వీటితో పాటు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువచ్చే విధంగా మంచిగా చదువుకొని మంచిగా ఉద్యోగం తెచ్చుకోవాలని సుమన్ ఆకాంక్షించారు. ఇది చాలా అవసరమైన ఒక విషయం. ఎందుకంటే చాలా విషయాలు జరుగుతున్నాయి, కానీ డ్రగ్స్లో దాంట్లో జరుగుతున్న డేంజర్ అంటే ముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రులని అంటే చంపేయడం,
తర్వాత ఇంట్లో పాపం పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఉంటే వాళ్ళకి పెళ్లి కాకపోవడం, ఆరోగ్యం పాడైపోవడం. అంటే డ్రగ్స్లో తీసుకున్న ఎఫెక్ట్ ఏంటంటే మైండ్ చేంజ్ అయిపోతే మళ్ళీ దానికి రిపేర్ లేదు. అదే మాదిరిగా మరి ఎంతోమంది అంటే టెర్రరిస్టులు అందరూ ఏంటంటే ఇండియాని నాశనం చేయాలని చెప్పి వాళ్ళ వల్ల కావట్లేదు. కాబట్టి డ్రగ్స్ పంపించేసి ఒక్కొక్కరిని అలా చంపుకొని పోదామని చెప్పేసి వాళ్ళు ఆ సైడ్లో చేస్తున్నారు. అలాగే లోపల ఇంటర్నల్లో కూడా చాలా పాలిటిక్స్ ఉంది. మరి ఇవన్నిటి ఏంటంటే మనం కాపాడుతున్నారంటే మిలిటరీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇక్కడ పోలీస్. పాపం పోలీస్ కూడా పాపం వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళు అన్ని సాక్రిఫైస్ చేస్తూ మన ఫ్యామిలీస్ కోసం వాళ్ళు పాపం కష్టపడుతున్నారు. సో ఈరోజు నేను వచ్చి చెప్పింది ఒకటే, ఇది మన దేశం, మనం కాపాడాలి. మన పేరెంట్స్ని మనకు మంచి పేరు ఇచ్చారు, మనం మంచి పేరు ఇవ్వాలి. 2014-19 కాలంలో ప్రతిపాదించిన మచిలీపట్నం, మూలపేట, రామాయపట్నం మరియు కాకినాడ సెజ్ పోర్టుల పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రస్తుతం ఏడాదిన్నర కాలంలోనే మచిలీపట్నం, మూలపేట వంటి పోర్టుల నిధుల వ్యయం మరియు పనుల వేగం గణనీయంగా పెరిగిందని గణాంకాలతో వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు గ్రీన్ ఫీల్డ్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను సకాలంలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోర్టులు మరియు షిప్పింగ్ హార్బర్ల నిర్మాణ పురోగతిపై పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శాసనమండలిలో కీలక వివరాలు వెల్లడించారు. ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, వరుదు కళ్యాణి, మొండితోక అరుణకుమార్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ 2014-19 కాలంలో ప్రతిపాదించిన మచిలీపట్నం, మూలపేట, రామాయపట్నం మరియు కాకినాడ సెజ్ పోర్టుల పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. జనవరి 2026 నాటికి ఈ 4 పోర్టులపై ప్రభుత్వం మొత్తం 8,357.38 కోట్లు ఖర్చు చేసిందని ఆయన వివరించారు. అదేవిధంగా గతంలో ప్రతిపాదించిన 9 ఫిషింగ్ హార్బర్లో ప్రస్తుతం ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం మరియు జువ్వలదిన్నె హార్బర్ల పనులు జరుగుతున్నాయని, వీటిపై ఫేజ్ 1 కింద 975.56 కోట్లు వెచ్చించినట్లు మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రస్తుత ఏడాదిన్నర కాలంలోనే మచిలీపట్నం, మూలపేట వంటి పోర్టుల నిధుల వ్యయం మరియు పనుల వేగం గణనీయంగా పెరిగిందని గణాంకాలతో వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు గ్రీన్ ఫీల్డ్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను సకాలంలో పూర్తి చేస్తామని స్పష్టం చేసిన మంత్రి, పోర్టుల ప్రైవేటీకరణకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఎటువంటి ప్రతిపాదనలు లేవని ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. 2014-19 కాలంలో 9 ఫిషింగ్ హార్బర్లు కూడా ప్రతిపాదించబడినాయి. జువలదిన్న, వాడరేవు, ఉప్పాడ, నిజాంపట్నం ఫేజ్ 2, మచిలీపట్నం ఫేజ్ 2, బుడిగట్లపాలెం, పుడిమడక, కొత్తపట్నం, ఇందువానిపాలెం. 2019-24 కాలంలో ఇందువానిపాలెం స్థానంలో బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ ప్రతిపాదించబడినది. ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం మరియు జువలదిన్న ఫిషింగ్ హార్బర్లు ప్రస్తుత నిర్మాణంలో ఉన్నాయి. ప్రశ్న 4 పోర్టులపై 2026 జనవరి చివరి నాటికి ఖర్చు చేసిన మొత్తం 8,357 కోట్ల రూపాయలు. ఫేజ్ 1లో 4 ఫిషింగ్ హార్బర్లపై 2026 జనవరి చివరి నాటికి ఖర్చు చేసిన మొత్తం 975,56 కోట్ల అధ్యక్ష. సికు సమాధానం. పోర్టు వారిగా ఫిషింగ్ హార్బర్ల వారిగా వివరాలు. 31/1/26 తేదీ నాటికి పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై ఖర్చు చేసిన మొత్తం వివరాలు కింది విధంగా ఉన్నాయి అధ్యక్ష. రామాయపట్నం పోర్టు 2,639,97 కోట్ల అధ్యక్ష. మచిలీపట్నం పోర్టు 2,264.25 కోట్ల అధ్యక్ష. మూలాపేట పోర్టు 2,833 కోట్ల రూపాయల 16 అధ్యక్ష. కాకినాడ సెజ్ పోర్ట్ 6,620 కోట్ల అధ్యక్ష. హిందూ ధర్మ వ్యతిరేకి జగన్ అని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్ పులివెందులలో మరో మహాపచారానికి పాల్పడ్డారన్నారు. నందిపల్లిలోని నందేశ్వర ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేకంలో పాల్గొన్న జగన్ పూజారులు ఇచ్చిన తీర్థాన్ని స్వీకరించకుండా కింద పారబోశారని, అగ్నిగుండంలో వేయటానికి పూజారులు ఇచ్చిన హవిస్సులను తిరిగి వారికే ఇచ్చేసి మహాపచారానికి పాల్పడ్డారని విమర్శించారు. తిరుమల ప్రసాదాల కుంభకోణాన్ని, పరకామణి చోరులను జగన్ సమర్థించారని, ఆయన తక్షణమే భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు గుళ్ళకెళ్ళొద్దు, మీ మతాన్ని గౌరవించుకోండి. ఎవరినైనా ఈ దేశంలో, సెక్యులర్ దేశంలో నేను హిందూ మతంలో ఉన్నాను, నా మతాన్ని నేను గౌరవించుకుంటాను. అదేవిధంగా పరమతాలను కూడా నేను గౌరవిస్తా. ఎందుకంటే నన్ను చాలామంది పిలుస్తారు, చర్చిలకు వెళ్తాం క్రిస్మస్ రోజు, అదేవిధంగా వేరే ముస్లిం పండుగలకి మనం వెళ్తాం.
మసీదులకు వెళ్తాం, వాళ్ళకి ఇది ఇస్తాం. ఏది చేసినా కానీ ఎంతో బాధ్యతగా భక్తితో చేస్తాం. ఈయనకి తన మతం మీద ప్రేమ ఉందో లేదో అది కూడా నాకు అనుమానమే. ఎందుకంటే ఈయన గారు నీకు తన మతాన్ని గౌరవిస్తే నిజంగా హిందూ మతంలో మారినట్టు 3 మునకలేసి ఆ స్వరూపానంద స్వామి గారి ఎలక్షన్ల ముందు నాటకం ఆడటం కోసం 3 మునకలేసి నువ్వు హిందువు అయిపోయావని చెప్పి పంపించడం జరిగింది. ఇదంతా ఏంటంటే ఏ మతాన్నైనా తన రాజకీయ అవసరాల కోసం వాడుకునేవాడు ఎవరైనా ఉన్నాడంటే వాడే జగన్మోహన్ రెడ్డి. ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయనకి ఏ మతం మీద గౌరవం లేదు, తన మతం మీద గౌరవం లేదు, ఎదుటి మతాల మీద ప్రేమ లేదు. ఇవన్నీ కూడా నాటకాలు. వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటకు వస్తున్నాయి, ఒక్కొక్కటి పాముల్లాగా వాళ్ళ మీద పడుతున్నాయి. ఈ పాములన్నీ తప్పించుకోవడానికి ఇంకొక మహాపాపాలు చేస్తారు. ఆయనకి అది అలవాటు అయిపోయింది. హిందూ మతం మీద, హిందూ దాడుల మీద ఎందుకు చేస్తావు? హిందూ మతం మీద నీకు నమ్మకం లేకపోతే వెళ్ళొద్దు. ఇంకోసారి మీ ద్వారా ఇంకోటి కూడా నేను కోరుకుంటున్నా, మీరు ఇన్ని పిలవద్దు. అసలు హిందూ మతాలకి, హిందూ మతంలో ఉన్నటువంటి గుళ్ళల్లో చేసేవాళ్ళకి, హిందూ మతానికి మీ ద్వారా నేను ఒకటే కోరుకుంటున్నా, ఎందుకు ఇన్ని పిలుస్తారు? మాకెందుకు ఈ అవమానాలు జరుగుతాయి? తమ సమస్యలపై సానుకూల ప్రకటన రాకపోతే ప్రభుత్వంతో అమితుమి తేల్చుకుంటామని ఉపాధ్యాయులు సంఘ నాయకులు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలపై మౌనం వీడి స్పష్టమైన ప్రకటన చేయకపోతే చలో అసెంబ్లీ చేపట్టక తప్పదని హెచ్చరించారు. 3వ దశ ఉద్యమ కార్యాచరణ సమర సంఖ్యలో భాగంగా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకు నగరంలోని గాంధీనగర్ ధర్నా చౌక్లో వేలాది మంది ఉపాధ్యాయులు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు ముల్లు రఘునాథరెడ్డి అధ్యక్షతన జరిగిన ధర్నాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య, ఉపాధ్యాయ సంఘం నేతలు మాట్లాడుతూ అధికారం కోసం ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున హామీలు కురిపించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించడం కూటమి ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని విమర్శించారు. సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకుండా కేవలం అవకాశవాద రాజకీయాలకు తెరలేపి గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. పలు రూపాల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తున్నా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదని, ఈ ధోరణి సరైంది కాదని హితవు పలికారు. ప్రభుత్వాలు ఏదైనా, పాలకులు ఎవరైనా ఉద్యమాలు పెద్ద ఎత్తున చేసినప్పుడు మాత్రమే స్పందించి డిమాండ్లు పరిష్కరిస్తారని అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జరిగే పోరాటాలకు, ఉద్యమాలకు తమ వంతు సహకారం అందిస్తామని ప్రకటించారు. ఉపాధ్యాయులు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా క్లర్కులుగా చూస్తా ఉంది తప్ప ఎన్నికల్లో పనికొచ్చేటువంటి వారిని ఏజెంట్లుగా చూస్తా ఉంది తప్ప వారిని ఉపాధ్యాయులుగా చూడటం లేదు అన్నదానికి ఈరోజు ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి యాప్లే ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం అని చెప్పి ప్రభుత్వానికి మనం చెప్పక తప్పదు. అన్ని రకాల పనులు మనకే. ఈరోజు ఉపాధ్యాయులు ఈ యాప్ల ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది మరణిస్తున్నటువంటి కూడా మన దృష్టిలో ఉంది. మొన్నటికి మొన్న కడపలో ఉన్నటువంటి మున్సిపల్ హై స్కూల్లో లేకపోతే మెయిన్ మున్సిపల్ హై స్కూల్లో ఒక ఉపాధ్యాయురాలు అక్కడికక్కడ ఈ ఒత్తిడి తట్టుకోలేక స్పాట్ డెడ్ అయినటువంటిది. అదేవిధంగా సచివాలయాల్లో కూడా ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి యాప్ల నుంచి బయటపడలేక 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 45 ఏళ్ళు నిండక ముందే చనిపోయేటువంటి పరిస్థితులు కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.